నమస్కారం అండి. జనసేన పార్టీ ఆవిర్భావ సభ అనేది ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎలా ఉండబోతుంది? అందరికీ నమస్కారం అండి. నా పేరు మేడ్సిట్ నాగమణి. మరి ఇక్కడ అంగరంగ వైభవంగా మరి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయండి. మరి ఇక్కడ దగ్గరుండి మా ఎంపీ ఉదయ శ్రీనివాస్ గారు, అలాగే మరి మా ఇన్ఛార్జి గారు మనోహర్ సార్, అందరూ కూడా మొత్తం కందులు దుర్గేష్ గారు అండి, అందరూ కూడా ప్రతి వాళ్ళు కూడా ఇన్ఛార్జీలు అందరూ కూడా వచ్చి మొత్తం అందరూ కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా అందరూ వచ్చి చూసుకోవడం, ప్రతిదీ కూడా ప్రజలకి మనం ఏమందిస్తాం, ఎలా ఉండాలి అన్ని కూడా ఏర్పాట్లు బాగా చేస్తున్నారు. మరి మీరు చూసారు 12వ దినోత్సవం చేసుకోవడం అనేది మేము ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మా పిఠాపురం నియోజకవర్గంలో మేము గెలిపించుకోవడం, ఇక్కడ జరగడం మాకు అంతులేనంత ఆనందం. మేము మరి ఇంకా ఎప్పుడు వస్తారు మా దేవుడు, ఎప్పుడు దర్శనం దొరుకుతుంది, మాకు వెంకటరామూర్తి గుడికి వెళ్తే, తిరుపతి వెళ్తే ఎలాగుంటది, అలాగే మేము అందరం కూడా అక్క చెల్లిన వీరబాయిలో అందరం కూడా జన సైనికులు వెయిట్ చేస్తున్నాం ఎప్పుడు అవుతుంది అనేసి. మరి ఇది 10 సంవత్సరాల కాలం దీని వెనకాల పవన్ కళ్యాణ్ గారు ఎంతో కష్టపడి ఈ పోరాటాన్ని ముందు తీసుకొచ్చి, మరి మహిళలు కూడా ఎంతో దీని వెనక జన సైనికులు వీర మహిళలు అందరూ కూడా కష్టపడి పవన్ కళ్యాణ్ గారిని ఈ రోజు మరి డిప్యూటీ సీఎం చేసుకున్నాం. ఈరోజు చాలా మంది చెప్తున్నారండి, ఇది ఆవిర్భావ సభ కాదు, విజయోత్సవ సభ. 21 స్థానాలు జనసేన అంటే ఏంటో దేశానికి తెలిసిన రోజున సెలబ్రేట్ చేసుకోలేకపోయాం, కానీ ఈ రోజు చేసి చూపెడతామని అంటున్నారండి. ఖచ్చితంగా జరుగుతుంటారా విజయోత్సవం అనేది? ఖచ్చితంగా విజయోత్సవం అనుకోవచ్చు ఇదైతే. ఎందుకంటే ఇది మరి పిఠాపురంలో గెలిపించినందుకు మొత్తం విదేశాలంటే ఎక్కడైనా సరే మారు మ్రోగిపోయేలాగా ఇది చరిత్ర సృష్టించేలాగా చేయాలని చెప్పేసి అందరూ కూడా నిర్ణయించుకున్నాం. మరి ఖచ్చితంగా జరుగుతుంది. ఎవరు కూడా వచ్చిన వాళ్ళకి కూడా ఏ లోటుపాట్లు లేకుండా అక్కడ కత్తిపూడి నుంచి ఇక్కడ కాకినాడ వరకు హైవేలో ఉన్న వాళ్ళకు కూడా ఫుడ్ అకామిడేషన్ అన్ని కూడా అందించేలాగా మా ఇన్ఛార్జ్ గారు కూడా, మా శ్రీనివాసరావు సార్ కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. ఎవరికి కూడా ఏ అన్ని సౌకర్యాలు కూడా అందించేలాగా వాలంటీర్స్ కూడా ఎక్కడికక్కడ మహిళలు కూడా ఒక విభాగం సపరేట్ గా వేయడం, వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసుకోవడం, అలాగే మా దివ్యాంగులు కూడా వచ్చినా సరే వాళ్ళకి కూడా ప్రతిదీ కూడా ఏర్పాట్లు చాలా చక్కగా చేస్తున్నారండి. ఒక మాట అండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పనితనం అనేది ఎలా ఉంది? గతంలో ఎన్నో మాటలు చెప్పారు, మరి చెప్పిన మాటల్లో కనీసం కొంతవరకు అయినా కానీ ఇక్కడ అభివృద్ధిలో ఆచరణలో చూపెడుతున్నారా? మీరు చూసారు మరి ఎక్కడో అనకాపల్లి జిల్లాలోని గిరిజన ప్రాంతంలో ఇప్పటికీ కూడా కరెంట్ లేని ప్లేస్ లోని గిరిజనులు నివసిస్తున్నారంటే, మరి అక్కడ ఉన్న రాజు గారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి తీసుకువెళ్తే విత్ ఇన్ 2 days లోనే ఆయన ఇలా వెళ్ళడం, 2వ రోజు నుంచి పనులు మొదలైపోవడం, కరెంటు లేని జీవితాలు ఇప్పటికీ ఉన్నాయంటే నిజంగా చూడండి. అది కరెంట్ వచ్చి రోడ్లు వేసారంటే ఇది కదా పవన్ కళ్యాణ్ పాలన అంటే. ఇప్పుడు స్వతంత్రం వచ్చింది అనుకున్నారు వాళ్ళందరూ గిరిజన ప్రాంతంలో వాళ్ళు డాన్స్లు వేస్తుంటే మీరు చూసారో ఏదో సోషల్ మీడియాలో అంతా వైరల్ అయిందంటే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఇప్పటికీ కూడా కరెంట్ లేని ప్లేస్ ఉన్నాయా అని అనిపించింది మా అందరికి. మరి ఇదే పాలన, మా పవన్ కళ్యాణ్ గారి పాలన అంటే ఇది. అంటే ఒక్క మాటలో అడుగుతున్నాను, పవన్ కళ్యాణ్ గారికి మీరు ఏదైతే ఓటేసి ఆయన్ని నమ్మారో ఈరోజు ఆ ఓటుకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? ఎవరికి ఎందుకంటే మా దివ్యాంగులకే జరిగింది కదా. ఆయన సత్యకృష్ణ ఫంక్షన్ లో మీ మీటింగ్ వెళ్ళేటప్పుడు ఒక క్రేజీ హీరో, ఒక అధినేత జనసేన పార్టీకి, ఏ దివ్యాంగుల దగ్గరికి కూడా ఏ రాజకీయ నాయకులు కూడా పక్కకు రారు. తన హోదా మరిచి నేలపైన నేరుగా కూర్చొని మాకున్న కష్టాలన్నీ కూడా ఆయన తెలుసుకొని నా పెన్షన్ల కోసం కూడా చెప్పడం జరిగింది. కొంచెం బాగా నడిచిన వాళ్ళకి ఎంతో కొంత, బాగా నల్లైన వాళ్ళకి 10,000 ఇవ్వండి అన్నయ్య అని చెప్పేసి అప్పట్లో నేను పవన్ కళ్యాణ్ గారు అనడం జరిగింది. నేను 10,000 కాదు 15,000 ఇచ్చారు. ఆ పాయింట్ కూటమి ప్రభుత్వం తీసుకెళ్లారంటే దట్ ఈస్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు మాత్రమే తీసుకెళ్లారండి. ఈ రోజు అది 15,000 అందుకోవడం అంటే అది మాటలు కాదండి. దివ్యాంగులకి ఖచ్చితంగా రాష్ట్రంలో ఎవరికి ఏం జరిగినా జరగకపోయినా సరే వికలాంగులకి, దివ్యాంగులకి వీళ్ళందరికీ కూడా న్యాయం జరిగిందని చెప్పొచ్చా డిప్యూటీ సీఎం గారి పాలనలో? ఖచ్చితంగా న్యాయం జరిగింది, చేసి చూపించారు. మీరు చూసారు పిఠాపురం కూడా ఎంతో అభివృద్ధి చేశారు. 100 పడకల హాస్పిటల్ కూడా కట్టించడానికి అన్ని శాంక్షన్ చేశారు. మరి ఎక్కడ చూసినా గత ప్రభుత్వాలు గతుకులు. ఈ 3-wheeler వెహికల్ మీద వెళ్ళాలంటే సామలకోట రూట్ ఎలా ఉండదో మీకు తెలుసు. మరి అప్పటికి ఇప్పటికి మరి ఎంత మార్పు వచ్చిందో మరి మీకు తెలుసు. మరి ఆయన చాలా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారిని. మరి మేము ఆయన మీద ఏకవాళ్ళే సార్ ఆయన మేము మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు మీకు మత్స్యస్థితి తగ్గిపోయి మరి ఇష్టం మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేటర్ ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పి కొన్ని కారు కోతలు కోతున్నారు. వాటి మీద మీ అభిప్రాయం ఏంటండి? ఆయన కిషన్ గారికి ఎక్కువ, ఫ్యాన్ తక్కువ, అందుకే 11 సీట్లతో కిందకి అధోపాతాలకి తొక్కేసాం. మా పవన్ కళ్యాణ్ గారు
చెప్పు చేస్తారు, ఏదైనా చెప్పకుండా చేయరు. చెప్పారు, మీటింగ్లో చెప్పారు ఆయన, నేనే కానీ అధోపాతాలు తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదన్నారు. అది నిజంగా సరే నిరూపించుకున్నారు. ఏదైనా చెప్పి చేసే నాయకుడు ఎవరంటే మా పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ఈ పాలనలో ఎక్కడ సరే ఒక మచ్చ కూడా లేని నాయకుడు అంటే మా పవన్ కళ్యాణ్ గారు. రైట్. జై జనసేన, జై జనసేన, జై హింద్.